క్రైస్తవ సోదరులందరికీ కూడా ఎన్ఎంఈ లూథరన్ సంఘ పరిశుద్ధుల సమాధుల తోట చైర్మన్ రెవరెండ్ సర్రెల అనిల్ కిరణ్ గారు, ట్రెజరర్ అండ్ ఇన్ఛార్జ్ శ్రీ కుప్పాల పాల్ మహేష్, నా తరపున నా గౌరవ సభ్యులు మరి బోర్డు పక్షంగా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2023-24 సంవత్సరం గాను ఈస్టర్ పనులు మరి మనం ముందుగానే ప్రారంభించడం జరిగింది. దాదాపుగా డిసెంబర్ నుంచి మనకి ఇక్కడ గ్రౌండ్ క్లీనింగ్ చేయించడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ మంత్రివర్యులు శ్రీ చల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారు మన సంఘానికి రావడం, మరి మన వెనకలు ఆయనకి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరి దాదాపుగా 33 లారీల మట్టి వచ్చిందని దాన్ని వారే స్వయంగా మరి బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేయించి ఇంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. తీర్చిదిద్దడమే కాదు, అన్నమాట ప్రకారంగా వారి దగ్గరుండి ఈ పనులన్నీ పర్యవేక్షించడం జరిగింది. మరి నిన్నటి దినాన్ని మేము వెళ్ళి ఇంకా ఈ లోతట్టు ముంపుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మరి మట్టితో నింపాలని వారికి విజ్ఞప్తి చేసి ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా వీడియో తీసి చూపించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు దీన్ని కూడా తొందరలోనే మరి మట్టితో ఫిల్ చేస్తానని గౌరవ బోర్డు సభ్యులు మరి మనం వెళ్ళి అడిగినప్పుడు వారు మరి సమ్మతించి వెంటనే ఈ పనులు కూడా పూర్తి చేస్తామని జరిగింది. అదేవిధంగా మరి స్ట్రీట్ లైట్స్ మరి అన్న మాటలో భాగంగానే స్ట్రీట్ లైట్స్ కూడా 100 స్ట్రీట్ లైట్లు మనకి ఏర్పాటు చేస్తారని గౌరవ మంత్రివర్యులు దానికి చాలుకు సంబంధించిన ఏఈ గారికి వర్క్ ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. తొందరలోనే దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకొని గ్రౌండ్ అంతా కూడా స్ట్రీట్ లైట్లు కూడా వారు ఇస్తానడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ తుప్పలు కూడా దాదాపుగా 75% తుప్పలు కూడా మనకి ఫిల్ అయిపోయింది. ఇంచుమించుగా ఈ ఉపాధి హామీ వర్కర్ల చేత కానీ మనం దివాన్ చెరువు నుంచి మెంబర్స్ని పెట్టి ఈ యొక్క మ్యాక్సిమం అంతా కూడా పని అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. మరి ఎండిఓ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియదు. అలాగే వేణి గారు, సూపర్నెంట్ వేణి గారు కూడా దగ్గరుండి పనులన్నీ చేయిస్తున్నారు. వారికి కూడా బోర్డు తరపున మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే శానిటేషన్ సిబ్బంది మరి ఈవో గారు, మరి దేవదాస్ సీన్ గారు కూడా దగ్గరుండి 2 రోజులు ప్రొక్లైన్తో అంతా శుభ్రం చేయించడం జరిగింది. మరి వారికి కూడా మేము వందనాలు తెలియజేస్తాం. మరి ఇంకా మిగిలిన పని అంతా కూడా సజావుగా జరగాలి అని కూడా మీ అనుదిన ప్రార్థనలో దీని గురించి ప్రార్థన చేయండి. ఇంకా దాదాపుగా మన అటు సైడు ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా క్లియర్ చేయాలి. మరి మా బోర్డు సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి దీన్ని పర్యవేక్షిస్తూ దీనిలో నిమగ్నం ఉన్నారు. దాదాపుగా మేము 80% వర్క్ క్లియర్ చేసాం. ఈ తుప్పలు కొట్టించడం ఇవేంటి కానీ ఇంకా 20% వర్క్ ఉంది కనుక దానికి దివాన్ చెరువు నుంచి జంగిల్ క్లియరెన్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఆ మూల నుంచి పని మొదలు పెట్టారు. దాదాపుగా వాళ్ళు ఒక 2-3 డేస్లో కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం పరిశుద్ధ వారంలో అంతా క్లియర్ చేసి అప్పచెప్పడానికి బోర్డు సభ్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఉదయం నుంచి వారు కూడా దగ్గరుండి పనులన్నీ దగ్గరుండి నిర్వహించడం జరుగుతుంది. పరిశుద్ధ సోమవారం కల్లా ఇవన్నీ మేము మీకు అప్పగిస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు మీరు ఒకటి ప్రధాన సమస్య కింద ఉంది. పైన ట్యాంక్ మొత్తం అది శిథిలావస్థకు వచ్చి కారిపోతుంది కనుక మరి ఆ మధ్యలో ఒక నూతనంగా ట్యాంక్ నిర్మించాలని, తద్వారా అటొక 4 లైన్లు, ఇటొక 4 లైన్లు, ఇటొక 4 లైన్లు, 4 వైపులా కూడా మరి మేము కలెక్షన్స్ ఇచ్చి మరి ఈ గ్రౌండ్లో నీటి ఇబ్బంది లేకుండా చేయాలని కమిటీ ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఈస్టర్ తర్వాత ఆ పనులు కూడా ప్రారంభిస్తామని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈస్టర్కి ముందు పనులు చేసుకోవడానికి మరి వాటర్ ఇబ్బంది కదా, మరి వాటి అవసరాలు ఎలా తీరుస్తారు? దానిలో భాగంగానే పైన ఉన్న వారికి అక్కడ ఒక ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. కింద ఉన్న వారికి కూడా ఇక్కడ వాటర్ డ్రమ్స్తో వాటర్ ఫిల్ చేసి ఆ నీటి ఇబ్బంది లేకుండా దాదాపుగా ఒక 20 డ్రమ్ములు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ వాటర్ డ్రమ్లోంచి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఈ 2024 ఈస్టర్ మరి పనులన్నీ కూడా మరి ప్రజలందరూ ఇబ్బందులు పడకుండా ఉండాలని మరి బోర్డు సభ్యులు మరి ఎంతో శ్రమను ఎదుర్కొని ఈ పనులన్నీ దగ్గరుండి చేస్తూ ఉన్నారు. మరొకసారి బోర్డు పక్షంగా గౌరవ మంత్రివర్యులు గారికి, శ్రీ చల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారికి, మా కమిటీ తరఫున ధవళేశ్వరం, రాజమండ్రి రూరల్, మరి బొమ్మూరు, వేమగిరి క్రైస్తవుల సోదరుల సమాధుల తోట ఇన్ఛార్జ్ పక్షంగా మేము వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు కూడా నిన్న దినాన్ని మేము కలిసినప్పుడు మరొకసారి మన గ్రౌండ్ని సందర్శించి ఇంకా ఇక్కడ ఏదైతే అభివృద్ధికి మరి ఏవైతే సహకారాలు అందించాలో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వారు అందిస్తారని మనకి హామీ ఇవ్వడం జరిగింది. మరి మంత్రి గారు చేసిన సహకారానికి మరొకసారి
బోర్డు పక్షంగా ఎన్ఎంఈ లూథరన్ సంఘ పరిశుద్ధుల తోట, అలాగే ధవళేశ్వరం, రామగిరి, బొమ్మూరు, రాజోలు పరిసర ప్రాంత బర్ల గ్రౌండ్ ఇన్ఛార్జి పక్షంగా నేను వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ఎంఈ లూథరన్ సంఘ సభ్యులుగా, సెమిటరీ బోర్డు సభ్యులుగా మేము ఇక్కడ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో మాకు మరి ముఖ్యంగా మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగారి దగ్గరికి వైఎస్ఆర్ పార్టీ తరఫున వెళ్ళడం జరిగింది. వెళ్ళి మాకున్న ఇబ్బందుల నిమిత్తము వారికి సమాధానాల ఇబ్బందుల నిమిత్తం తెలపడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో వారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత వారు మాకు ఇక్కడ ఉన్న సమస్యల నిమిత్తము వారిని చెప్పడంతో వారు స్పందించి మీ సమాధుల తోటకి నేను ఏం చేయాలో అవన్నీ చేస్తానని మీకు మాటిస్తున్నాను అన్నారు. అలాగే మాట ప్రకారంగా మన సమాధుల తోటలో 33 లారీలని, చిన్న లారీలు కాదు పెద్ద లారీలు, దాన్ని లారీలు ఏమంటారో తెలీదు, పెద్ద లారీలు మట్టి వేయించడం జరిగింది. 33 లారీలు మట్టి వేయించారు. సార్ అయ్యా ఎందుకు మధ్యలో ఆగిందో తెలియక మినిస్టర్ గారిని ఒకసారి మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్తే వారు ఏమన్నారంటే, నేను ఇంకా పనులు చేసుకుంటూ వెళ్తానమ్మా, బర్రెల నిమిత్తం నేను మాట ఇచ్చిన తర్వాత మడం తిప్పే టైపు కాదు, నేను మీకు చేస్తానని మాట ఇచ్చాను, అది ఒక సంఘంలోకి ఒక దేవాలయంలోకి వచ్చి కాబట్టి మీకు మీ బర్రెలకి నేను ఏం చేయాలో అది నేను చేస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది. అలాగే మన బర్రెల నిమిత్తము చుట్టూ మేము లైటింగ్ అడగడం జరిగింది, కుళాయిలు వేయించమని అడగడం జరిగింది. దాని నిమిత్తం వారి సొంత నిధులతో 5 లక్షల రూపాయల నిధులకి డీడీ కట్టి మండలానికి పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషంగా భావిస్తున్నాం. 5 అడుగుల గొయ్యిని పూడ్చడానికి వారు 100 లారీలు మట్టిని ఇవ్వడానికి కూడా సహకరిస్తున్నారు.